కాంగ్రెస్ సభ జరగబోతున్న ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లోని అంశాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న వేళ స్వయం సహాయక మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అదే వేదిక మీద మహాలక్ష్మి గ్యారెంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అక్కడి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన అనంతరం నుంచి మహిళలకైతే అన్ని రంగాల్లో పెద్దపీట వేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడినటువంటి 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడంతో పాటు మహిళలకు రానున్న రోజుల్లో చాలా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈరోజు పరేడ్ గ్రౌండ్లో అయితే మహిళలకు ఒకటి మహిళా శక్తి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మందికి పైగా మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకోబోతా ఉన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలకు సంఘాలకు సంబంధించినటువంటి 63 లక్షల మంది మహిళలు ఉండగా ఈరోజు 1,00,000 మందితో అయితే ఇక్కడ ముఖ్యమంత్రి ఈరోజు సమావేశం కానున్నాడు. దీనికి సంబంధించి ఇక్కడికి చాలామంది మహిళలు హాజరయ్యారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? జనగాం జిల్లా. ఓకే, ఏంటి అంటే ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమనుకుంటా ఉన్నారు? మా మహిళలకు చేయూతనిచ్చి మా మహిళా సంఘాలను ముందుకు చూపడానికి మాకు వడ్డీ తక్కువ రుణం ఇవ్వాలని మేము ఇస్తానని హామీ ఇచ్చింది కాబట్టి మేము మీటింగ్కి వచ్చినాం. రైట్, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినారు. ఇప్పుడు మహిళా సంఘాలలో కూడా మీరు ప్రస్తుతం లక్షాధికారులు అంటే లక్షల రూపాయల రుణం తీసుకుంటా ఉన్నారు కదా, మిమ్మల్ని కోటీశ్వరులను చేయడమే ఉద్దేశంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. మీరు దీన్ని ఏ విధంగా ఆకాంక్షిస్తారు? మా మహిళలకు స్వేచ్ఛ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అన్ని రంగాల్లో మేము మహిళలే చేకూర్చుకోవాలని మేము అనుకుంటున్నాం. అంటే ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు చాలా అవకాశాలు ఇచ్చినారు కదా. అవును సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మహిళలకు స్వేచ్ఛ ఎక్కువ వచ్చింది సార్. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా మహిళల గురించి మాట్లాడతారా? మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? మహిళలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మహిళలకు అన్ని రంగాల్లో పాల్గొనే అవకాశం ఇస్తున్నారు. మహిళలను ముందుకు రావడానికి వీధుల్లో ఉన్న వాళ్ళని కూడా ముందుకు రావడానికి ఆకాంక్షిస్తున్నారు. రైట్, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో చేరుతున్నారు. మనం విజువల్స్ కూడా చూడవచ్చు. వేలాదిగా తరలి వస్తున్నటువంటి మహిళలందరూ కూడా పరేడ్ గ్రౌండ్లో ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి సభకైతే చాలా ఆనందంగా సంతోషంగా వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో తొలి ఫలాలను మహిళలే అందుకున్నారు. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది తొలి ఫలితంగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తొలి ఫలితాన్ని మహిళలకే అందించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా ఈ మహిళా స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇప్పటికే ఒక గ్రూప్ ఉన్నట్టయితే 10 లక్షల రుణం తీసుకున్నట్లయితే 10 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున తీసుకున్న నేపథ్యంలో వాళ్ళను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు వాళ్ళతో ముఖ్యమంత్రి ఇంటరాక్షన్ కాబోతున్నాడు. చాలా చూడవచ్చు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని డిపోల బస్సులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే పబ్లిక్ గార్డెన్లో పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసేటువంటి ఈ సభను విజయవంతం చేయడానికి ఇటు మహిళలందరూ కూడా భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి విజువల్స్ని అయితే మనం చూడవచ్చు. ఈరోజు సాయంత్రం జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగం చేయనున్నాడని, ఆ ప్రసంగాన్ని నేరుగా వినేందుకు మహిళా లోకం అంతా కూడా ఇక్కడికి కలిసి వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరిగేటువంటి ఈ సభ ద్వారా మహిళలకు పూర్తి స్థాయిలో బీమా పథకాలను కానీ అదేవిధంగా పావుల వడ్డీ రుణాలు ఉన్న వాటిని ఇప్పుడు రుణం ఏంటంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు జరగనున్నటువంటి ఈ సభ అనంతరం అయితే రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ మరొక కానుక ఇవ్వబోతా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు తొలి ఫలితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చిన నేపథ్యంలో ఈ మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా అయితే ప్రతి మహిళకు కూడా ₹2,500 ఇవ్వనున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా అంటే మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ 90% మించిన మహిళలందరూ కూడా మహిళా సంఘాలలో ఉంటారు. వారికి దైనందిన జీవితంలో ఈ యొక్క మహిళా సంఘాల రుణాలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. వాళ్ళ పిల్లల చదువులకే కానీ వాళ్ళ కుటుంబ నిర్వహణకు కానీ ఉపయోగపడుతున్న నేపథ్యంలో ఆ యొక్క రుణాలన్నింటినీ కూడా తిరిగి కట్టే క్రమంలో వడ్డీ లేని రుణాలను కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఈరోజు జరగనున్నటువంటి పరేడ్ గ్రౌండ్లో ఈరోజు సాయంత్రం జరగనున్నటువంటి సభలో అయితే మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక కానుక ఇవ్వబోతా ఉన్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి అయితే ప్రత్యేకంగా బాటలు వేయబోతా ఉన్నారని మహిళలందరూ కూడా మనం చూసినట్లయితే భారీ సంఖ్యలో అయితే ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ ప్రాంగణానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంగణం మొత్తాన్ని కూడా పరేడ్ గ్రౌండ్ పరిధిలో మొత్తం ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా ఎక్కువ మొత్తంలో వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కాలినడకన సుమారు 1 కిలోమీటర్ దూరంలో పరేడ్ గ్రౌండ్ ఉన్న క్రమంలో ఇటు జింకానా గ్రౌండ్స్ నుంచి పరేడ్ గ్రౌండ్ కూడా మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా
వాకింగ్ చేసుకుంటూనే వస్తున్నారు. ఎందుకంటే కొంత దూరమైనప్పటికీ కూడా తమ అభిమాన నాయకుడు ఈరోజు మహిళలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ముఖ్యంగా మహిళలకు చిరు కానుకలు ఏమి ఇవ్వనున్నారనేటువంటి ఒక ఆసక్తితో అయితే మహిళలందరూ కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగేటువంటి ఇంటరాక్షన్లో పాల్గొనేందుకు భారీ స్థాయిలో పరేడ్ గ్రౌండ్స్కి చేరుకున్నారు. కెమెరామ్యాన్ సంజుతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.